మెంటల్ కాన్షియస్నెస్ అంటే మానసికమైన చైతన్యము. దోస్ ఆన్ ది మెంటల్ ప్లేన్స్ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ ఆర్ సటిల్ ప్లేన్. ఎవడైతే మానసిక చైతన్యము, మానసిక భూమికలలో, మానసిక భూమికలు ఎన్ని? 4, 5, 6. 4 సగం, 5, 6 ఫుల్. ఈ భూమికలలో ఉండేవాడికి స్థూల భూమిక గురించి కానీ సూక్ష్మ భూమికల గురించి కానీ వాడికి తెలియదు. హౌ దెన్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ వన్ అన్ ఎ మెంటల్ ప్లేన్ టు స్పీక్, ఈట్ ఆర్ డ్రింక్ ఎట్సెట్రా? మరి అలా అయితే 4, 5, 6 భూమికల్లో ఉన్నవాడు కూడా ఏమైనా పెడితే తింటున్నాడు, మాట్లాడుతున్నాడు, వాడు ఏమైనా ఇస్తే తాగుతున్నాడు. మరి ఎలా చేస్తున్నాడు ఇవన్నీ? వాడికి అసలు స్థూల శరీరం యొక్క స్పృహ ఉండకూడదు కదా. ఇన్ షార్ట్, టు పెర్ఫార్మ్ యాక్షన్స్ ద సేమ్ యాజ్ దోస్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఆర్ ది గ్లాస్ ప్లేన్. స్థూల భూమికలో ఉండే మామూలు సగటు మానవుడు చేసే పనులు వాడు కూడా కొన్ని చేస్తున్నాడు కదా, ఎలాగూ చేయగలుగుతున్నాడు అని బాబా ప్రశ్న వేశాడు. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ వీ హియర్ ఆఫ్ పీపుల్ వాకింగ్ ఆర్ ఈటింగ్, డ్రింకింగ్, రైటింగ్, పిల్ఫరింగ్ అండ్ సో ఆన్ ఇన్ దేర్ స్లీప్, అండ్ హియర్ దే ఆర్ అబ్సల్యూట్లీ అన్కాన్షియస్ ఆఫ్ డూయింగ్ దీస్ గ్రాస్ యాక్షన్. బాబా అంటున్నారు, కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది, నడిచేస్తూ ఉంటాడు వాడి నిద్రలో. మరి వాడిని ఎనలైజ్ చేద్దాం మనం. వాడికి తెలిసా నడుస్తున్నట్టు? తెలీదు. వాడికి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏదో మాట్లాడతాడు వాడు అలా నడుస్తుంది. నిద్రలో మాట్లాడుతూ ఉంటారు చూడండి మనకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. వాడికి తెలిసా? తెలియదు, కానీ మాట్లాడుతున్నాడు. అలాగే వీడు కూడా మానసిక భూమికలలో ఉన్నవాడు కూడా వాడు తింటున్నా, తాగుతున్నా, మాట్లాడుతున్నా వాడికి ఏమీ తెలియదు, కానీ వాడు చేస్తూ ఉంటాడు. మసులు చూడండి, పెడితే తింటాడు, పెట్టకపోతే మామూలుగానే ఉంటాడు. వాడు ఏం అడగడు, కావాలనుకోడు వాడికి. ఇట్ ఈజ్ నాట్ అన్కామన్ ఫర్ ఎ పర్సన్ టు టాక్ ఇన్ హిస్ స్లీప్. అలాగే నిద్రలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మా ఆవిడ నిద్ర లేపుతూ ఉంటుంది, ఏంటి మాట్లాడుతున్నారని. నేను మాట్లాడేమిటి అంటాను నేను, కానీ నాకు తెలియదు. అలాగే మనకి చాలామందికి అనుభవం ఉంటుంది, నిద్రలో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆల్ దోస్ అరౌండ్ హిమ్ కెన్ హియర్ హిమ్ స్పీక్ ఇన్ హిస్ స్లీప్, బట్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ అవేర్ ఆర్ కాన్షియస్ ఆఫ్ హిజ్ ఓన్ స్పీకింగ్. చుట్టుపక్కల వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు, ఏంట్రా మాట్లాడితే ఊరుకో నేను మాట్లాడిన. ఎవడైతే మాట్లాడాడో వాడికి ఎంత మాత్రము ఎరుక ఉండదు వాడు మాట్లాడాడని, కానీ చుట్టూ వాళ్ళందరికీ వినిపిస్తూ ఉంటాయి వాడి మాటలు. ఇన్ ది సేమ్ వే the ones on the mental planes are totally unconscious of gross and subtle actions and spheres, although all their gross and subtle actions are the outcome of their thoughts and feelings, the functions of the mind. మానసిక భూమికలో ఉన్నవాడు ఏమనుకున్నాం మనం? 5, 6 భూమికలు. 4లో కొంచెం అనుకుందాం, వదిలేద్దాం. 5, 6. 5 ఆలోచనలు. 5 అనగానే మనకు ఆలోచనలు కనపడాలి. 6 అనగానే భూమికలు కనపడాలి. దాంతోపాటు కన్ను బొమ్మ కూడా కనపడాలి. 6వ భూమిక చూస్తే కన్ను బొమ్మ వేసి ఉంటుంది, మీరు గాడ్ స్పీడ్ చార్ట్లో చూస్తే. బాబా ఏమన్నారు? 6వ భూమిక లక్షణం చూడడము. ఎవరిని చూడడము? అణువులోనూ భగవంతుడి హాజరును చూస్తూ ఉండడం. అంటే చూస్తూ ఉన్నాడు కానీ కలవలేకపోతున్నాడు, కాబట్టి విపరీతమైన తపన ఉంటుంది. వాళ్ళు ఎప్పటికి కలుగుతారు నేను అనేది ఎదురుగుండానే చూస్తూ ఉన్నాడు, కానీ విడిగా ఉన్నాడు, భరించలేకపోతూ ఉంటాడు. మనకి భక్త ప్రహ్లాద్ ఉన్నాడు. వాళ్ళ నాన్న అడుగుతాడు, ఎరా ఈ స్తంభంలో ఉన్నాడా? స్తంభంలో ఏటి పిచ్చోడ, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అన్నాడు. అంటే 6వ భూమికి వాడు అయ్యి ఉన్నాడు. అంటే వాడు ఎక్కడ పడితే అక్కడ చూడగలుగుతూ ఉన్నాడు, అది 6వ భూమికి లక్షణం. అంటే మనం ఎగ్జాంపుల్కి అనమాట, గుర్తుపెట్టుకోవడానికి ఇలా దోహదపడుద్ది అన్నమాట 6వ భూమికలో ఉన్నవాడు. అందుచేత ఈ 5, 6 భూమికలు మానసిక భూమికలలో ఉండేవాడు. 5లో ఉన్నవాడు ఆలోచనల నియంత్రణలో ఉంటాడు. 6లో ఉన్నవాడు అనుభూతుల నియంత్రణలో ఉంటాడు. కాబట్టి వాళ్ళ మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, స్థూలము లేరు, సూక్ష్మము లేరు. ఆ పని చేస్తూ ఉండడానికి సంబంధించి వాళ్ళు స్థూలమైన పనులు, సూక్ష్మమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకేం తెలియదు చేస్తున్నామని. ఆ అవసరాన్ని బట్టి ఇక్కడ వీడు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు బాబా ఒకసారి మండలితో కలిసి వెళ్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే ఒక ఇంజిన్ గుద్దేసింది ఒకటి. రక్తం మడుగులో పడి గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉన్నాడు. కొట్టుకుంటూ ఉంటే జనం అంతా మూగేశారు. బాబా చూడండి అక్కడ ఏముందో అన్నాడు. ఈ మండలం ఇల్లంతా తోసుకెళ్ళి బాబా ఇలా ఉన్నాడు, వాడు కొట్టేసుకుంటున్నాడు, మొత్తం రక్తం ముద్దలు ముద్దలుగా ఉందన్నాడు. పదని పోదాం అన్నాడు బాబా. వీళ్ళందరూ నువ్వేంట్రా బాబు అందరూ ఇలా ఉంటే ఈయన పోదాం అంటాడు అనుకున్నారు. జనం తోసుకొని బయటకు వెళ్ళిపోయారు.
వీళ్ళందరూ ఏం చేయమంటాడో బాబా వాడికి ఏమన్నా సాయం చేయమంటాడేమో అనుకుంటున్నారు వీళ్ళు. బాబా అన్న నాకు చాలా ఆకలి వేస్తుంది, వీళ్ళకి అప్పుడే మనసు పనిచేస్తుంది. వీళ్ళకి ఆకలి అలా వేస్తుంది, వాడేమో చావు బతుకుల్లో ఉన్నవాడు, వీళ్ళకేమో ఆకలి వేస్తుందండి. అర్జెంట్ ఇంకా నిలబడి నువ్వు వెళ్ళమన్నాడు. అర్జెంట్ ఆడు కూర్చుండిపోయాడు, ఆకలి వేస్తుంది, భయంకరమైన ఆకలి వేస్తుంది. పరిగెట్టాడు వాడు. మరి బాబా చెప్పిన తర్వాత తప్పదు కదా. వాడు వచ్చాడా తినేస్తున్నాడు బాబా. మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళందరూ ఇదే అంటారా బాబు, ఇప్పుడు ఇంత అర్థంతరంగా ఈయనకి ఆకలేడు ఏమిటి, వాడక్కడ కొట్టుకుంటూ ఉన్నాడు అనుకుంటున్నారు మేడం. వాడు వచ్చాడు, మొత్తం రాగానే టకటకటి మొత్తం తినేసాడు. బాబా తన జీవితంలో అంత ఆత్రంగా తిన్నది ఆ రోజేనండి. ఆ మండలి వాళ్ళు చెప్తారనమాట. తినేసిన తర్వాత వాడు ఎలా ఉన్నాడో చూసిరండి అన్నాడు. వాడు చూస్తే లేచి కూర్చుని సోడా తాగుతాడు. వాడు సోడా తాగుతున్నాడు వాడు. అప్పుడు పదని పోదాం పర్లేదు ఇంక వాడికి అన్నారు. అంటే ఏంటనమాట, ఆయన భూమికలలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ అవసరాలను బట్టి తినడం తాగడం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అవి ఆయన కోసం చేసిన పనులు కావు. మస్తులు కూడా అంతే. ఆ మానసిక భూమికలలో ఉండేవాళ్ళు ఆ మనస్సును నియంత్రణ చేసేటువంటి పనిలో భాగంగా, లేక అనుభూతులను నియంత్రించే పనిలో భాగంగా స్థూలమైన పనులు కానీ సూక్ష్మమైన పనులు కానీ చేస్తూ ఉంటారు. మనకు తెలియక అజ్ఞానంలో మనం డిసైడ్ చేసేస్తూ ఉంటాం ఆయన యాక్షన్స్ని. ఇది పనికి మాలిన యాక్షన్, ఇది పనికి వచ్చే యాక్షన్. దోస్ ఆన్ ది మెంటల్ ప్లేన్స్ వైల్ కంట్రోలింగ్ ద థాట్స్ అండ్ కాన్సిక్వెంట్ యాక్షన్స్ ఆఫ్ అదర్స్ ఆన్ ది సటిల్ అండ్ గ్రాస్ ప్లేన్స్ ఆర్ దెమ్సెల్వ్స్ నాట్ కాన్షియస్ ఆఫ్ దైర్ ఓన్ గ్రాస్ అండ్ సటిల్ యాక్షన్. యాక్చువల్గా మానసిక భూమికలలో ఉండేవాడంటే 5వ భూమిక వాడు అనుకున్నాం. వాడు మిగిలిన 2 భూమికలు ఉన్నాయి కదా, స్థూల భూమిక సూక్ష్మ భూమిక. ఆ భూమికలలో ఉండేటువంటి మనుషుల యొక్క ఆలోచనలను నియంత్రిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఎరిక్ అని ఒకడున్నాడు. ఎరిక్ అని మెహరాబాదులో మకాం ఉండడం ప్రారంభించిన తొలి పాశ్చాత్యులలో ముఖ్యమైనటువంటి వాడు ఎరిక్. అతన్ని చంపేశారు ఈ మధ్యన. దోపిడీ దొంగలు పడి ఒక కర్రకి మేకులు కొట్టి దాంతో మెదడు మీద కొట్టేస్తే చచ్చిపోయాడు అతను. అతను భార్య హెదర్ నాడెల్ ఇప్పుడు ఉంది, ఆవిడ ట్రస్ట్ మెంబర్. ఆవిడ మనం ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఆవిడతోటి అసలు అటువంటి మనిషి సృష్టిలో ఉంటాడా, ఆవిడ గురించి ఒక అమెరికన్ రాశాడు. అహము ఇసుమంతా కూడా లేని మనిషిని తొలిసారి ఆవిడలో నేను చూశాను అన్నాడు. ఎరిక్ అనేవాడు మెహరాబాద్ వచ్చిన దగ్గర నుంచి మహమ్మద్ మస్తు యొక్క సంరక్షణ చూసుకునేది. ఆవిడ కూడా అతని భార్య, వీళ్ళిద్దరూ కలిసి మహమ్మద్ మస్తు చంటి పిల్లలాగే లెటర్ని తీసుకెళ్ళడము, క్లీన్ చేయడము, స్నానం చేయించడము, బట్టలు మార్చడము, షేవ్ చేయడము, అతనికి తిండి పెట్టడము, ఇదంతా ఖరాబ్ చేసుకుంటే క్లీన్ చేయడము, బట్టల మీద లెటర్కి వెళ్ళేస్తే అదన్నీ ఉతకడము. మహమ్మద్ మస్తుని ఏదైనా అడగాలంటే మనకెవరికి పలకడం, వాళ్ళు అడిగితే పలకడం. అంటే కొంతవరకు మనం భూమికి దగ్గరగా వచ్చి మాట్లాడగలుగుతాడు అనమాట వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళతో చనువు ఉంది. అతను చాలా మేధావి. యాజ్ ఎ స్టూడెంట్ ప్రొఫెసర్స్ అందరూ నిర్ఘాంతపోయేవారు అతని తెలివితేటలకి. అతను ఎప్పుడైనా అమెరికా వెళితే అక్కడ యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్స్ని కలిస్తే వాళ్ళందరూ మీటింగ్ పెట్టేవారు. ఇతను వచ్చాడని వాళ్ళు అడిగారట, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారు. వాళ్ళంతా ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. ఇతనంటే చాలా గౌరవం. ఏం చెప్పాలి, మస్టంటి వాళ్ళకి తెలియదు, ఎవరో పిచ్చివాడి సంరక్షణ చేస్తున్నానని చెప్పాలి అంతే. అని చెప్తే ఏమనుకుంటారో వాళ్ళు, పిచ్చివాడి చెడి వేట ఇంత దూరం ఇంకో దేశం వెళ్ళి, దేశంగానే దేశం వెళ్ళి పిచ్చాడికి ఊరిగించేడి వేటి అనుకుంటారు. అందుకని అతను అనుకున్నాడట, ఓ మహమ్మద్, నువ్వు 5వ భూమికి వాడివి కదా బాబా చెప్పిన ప్రకారము, కాబట్టి వీళ్ళ మైండ్స్లో నువ్వే వాళ్ళకి చెప్పు అనుకున్నాడు. అనుకోగానే 2 ప్రొఫెసర్స్ వెక్కి ఏడడం మొదలుపెట్టారట. అదేంటి, ఏమిటైందంటే, మాకు తెలియనటువంటి దివ్యానందము మా మనసుల్లో వచ్చేసిందిరా బాబు, నువ్వేం చెప్పక్కర్లేదు, మాట్లాడద్దు అని ఇతని ఎంబరేజ్ చేసుకొని అతనికి విందు భోజనం పెట్టి వెళ్ళిపోయారు. 5వ భూమికి వాడు ఎదటి వాళ్ళ యొక్క ఆలోచన సరళిని అతను ప్రభావితం చెయ్యగలడు. ఎలాగ ఆలోచించాలో మనం కథల్లో పురాణాల్లో అనుకుంటూ ఉంటాం. చీమ తపస్సు చేస్తోంది, తాచుపాము చూస్తే కాటేగానే చచ్చిపోవడం ఏంటి, నేను కాటేస్తే అసలు భయపడకుండా ఉండడం ఏంటి, దేవుడితో తేల్చుకుందామని అది కూడా ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సు చేసినప్పుడు ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడట. అప్పుడు ఈ 5వ భూమికలో ఉన్నవాడు
యోగులు మహాయోగులు అంటూ ఉంటాం కదా, వాడు 5వ భూమికలో వాడు ఆ చీమ యొక్క ఆలోచనను వాడు ప్రభావితం చేశాడు. చేయడం వల్ల అది ఏమడిగింది, నేను కుట్టగానే చనిపోవాలి అని అడిగిందట. అంటే కథ గ్రాంటెడ్ అన్నాడు. అందుకని చీమ కుట్టగానే మనమే దాన్ని చంపి. అందుచేత 5వ భూమికలో ఉన్నవాడు ఒకటి ఆలోచనలను వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలడు అనమాట, మార్చేస్తాడు. మనం ఎలాగ ఆలోచించాలో మనకి తెలియకుండానే వాళ్ళు ప్రభావితం చేసిస్తూ ఉంటారు. అందుచేతే మనకేదైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు బాబా ఏమన్నాడు, నా నామాన్ని తలుచుకో, నా నామం నీ చుట్టూ రక్షణ కవచంగా ఉంటుంది అన్నాడు. అంటే డైరెక్ట్గా అవతార పురుషుడిగా బాబా కల్పించుకో అక్కర్లేదు. ఆయన బిడ్డలైనటువంటి 5వ భూమిక వాళ్ళని ఉపయోగించి వాడు మన మనస్సు నియంత్రణ చేసి ఆ చెడు తలంపుని తీసేయచ్చు. ఎందుకంటే బాబా మస్తుల గురించి ఏం చెప్పారంటే, ఎందుకు మస్తులంటే అంత ఇష్టం అంటే, ఒక 10 మంది కొడుకులు ఉన్నారనుకుందాం ఒక యజమానికి, ఆ తల్లికి తండ్రికి బోళ్ళు సమస్యలు, పాపం కష్టంలో ఉన్నవారు ఎవరితో చెప్పుకుంటారు వాళ్ళు? ఆఖరి కుర్రాడితో చెప్పరాడు, వాడు ఆడుకుంటూ ఉంటాడు. పెద్ద కొడుకు, 2వ కొడుకు, 3వ కొడుకు పిలుస్తారు, నాన్న రారా మనకి సమస్య ఉంది ఏం చేద్దామని. మిగిలిన వాళ్ళు వస్తారు, పోయి ఆడుకుంటారా, మమ్మల్ని కాసేపు వదిలి డిస్టర్బ్ చేయకండి అంటాడు. అలాగూ మస్తులు నా పెద్ద బిడ్డలు. ఎందుకంటే వాడు మానసిక భూమికలలో ఉన్నాయి కాబట్టి ఆ భూమికలో నుంచి మొత్తం మానవాళిని అందరినీ వాడు చూడగలడు, వాళ్ళని నియంత్రించగలడు. కనుక అవతారుడి కార్యక్రమంలో సహాయము చేయగలడు. మనమంతా గ్రాసు ప్లేని వాళ్ళు, మనమంతా పనికిమాలిన వాళ్ళు, ఆయనకి ఉపయోగపడు. అందుకని పొండి మీరు పోయి ఆడుకోండి. Those on the mental planes, while controlling the thoughts and consequent actions of others on the subtle and gross planes, are themselves not conscious of their own action. ఇలాగూ స్థూల భూమికలోనూ సూక్ష్మ భూమికలోనూ ఉండే మనుషుల ఆలోచనలను నియంత్రించేటప్పుడు వాళ్ళు కొన్ని స్థూలమైన పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్లకు ఎరుక ఉండదు వాళ్ళు చేసే పనుల మీద. వాడికి తెలియదు ఏం చేస్తున్నాడు. మహమ్మద్ మస్తు మీరు చూశారు కదండి, మన అందరం చూసాం. మహమ్మద్ బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ అతను చూస్తూ ఉండేవారు. నేనప్పుడు 14 years నిక్కర్ వేసుకుని టీషర్ట్ వేసుకుని వెళ్ళినప్పుడు ఏవో రకరకాల పళ్ళు అవి అక్కడ ఏవో అమ్ముతూ ఉంటే అవి పట్టుకొచ్చేవారు. ఊరికనే వెళ్ళం కదా పెద్దవాడి దగ్గరికి, మన ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు ఇవన్నీ ఇచ్చారు. ఆయన అన్నీ ఇలా దగ్గర పెట్టుకున్నాడు, నుంచున్నాడు, బల్ల మీద పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకుని ఇలా చూసాడు అందరికీ కొన్ని ఇచ్చాడు. నాకేమో ఒక ఒక అరటిపండు పెద్దది, ఎల్లో కలర్ ఉంటుంది కదా పెద్దది, అది ఇన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చాను. నేను ఏం చేశాను, ముందు ఒక అరటిపండు ఈ జేబులో తోసాను, ద్రాక్ష పళ్ళు ఈ జేబులో తోసాను. వెంటనే ఎందుకో తోసాను. అందరూ ఇలా పట్టుకుని ఉన్నారు. ఒక 5 నిమిషాలు అయ్యేప్పుడు అందరినీ ఇచ్చేవన్నాడు. అది నువ్విచ్చి అన్నాడు. అందులో కృష్ణవేణి అని పాటలు పాడేది కదా, ఆవిడ కూడా, ఆవిడ హస్బెండ్ కొలీగ్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు రాజు. ఆవిడ ప్రెగ్నెంట్, చాలా కాలం తర్వాత ప్రెగ్నెంట్ అయింది. ఆవిడ చేతిలో కూడా తీసేసి నన్ను ఇలా చూసాడు. కనపడలేదు పళ్ళు, నన్ను ఏమనలా, కనపడలేదు కదా, అందరూ తీసేసుకున్నాడు. సో వెళ్ళిపోయినాడు. వచ్చేసాం. బయటకు వచ్చాక అప్పుడు నేనేం చేశాను, ఐడియా వచ్చింది, నేను ఇస్తాను ఇవన్నీ. వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు మాట, తీసేసుకున్నాడు ఆయన, ఏమైపోద్దాం. ఇవి తీసేసి ముక్కలు చిన్న ముక్కలు కోసి అందరూ ఇవన్నీ ఉన్నాయి. ఆవిడకి ఆ ప్రెగ్నెన్సీ పోయి ఆవిడకి సెంటిమెంట్ పెట్టేసుకుందనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కొన్ని పళ్ళు పట్టుకెళ్ళి ఆ మహమ్మద్ మస్తికి ఇచ్చి ఆవిడ ద్వారా మళ్ళీ ఇప్పించారు. అప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడింది. అంటే ఆవిడ మనకైతే తెలియదు. కృష్ణవేణి హస్బెండ్ను అతను కొలీగ్స్ అనమాట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మా ఫాదర్ దగ్గర పనిచేసేవారు వీళ్ళంతా. అంటే మహమ్మద్ మస్తుకు అప్పుడు మాకు తెలియదు అవన్నీ, ఇప్పుడు తెలిస్తే వాళ్ళ యాక్షన్స్ అనమాట. వాడు మామూలుగా ఇలా అంటాడు, ఇవన్నీ ఏదో చేస్తూ ఉంటాడు ఎక్కడో, మనకు తెలియదు ఇదంతా కూడా. అతనికి కూడా తెలియదు తను ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ రాయి తీస్తున్నాడో అరటిపండు ఇస్తున్నాడు ఇవేమీ అతనికి తెలియదు. కానీ దీని ద్వారా ఏదో కార్యక్రమం చేస్తూ అసలు 4వ భూమికలో ఉండేవాడు. ఉన్నప్పుడు షీలా చిన్నపిల్ల ఆడుకుంటూ ఉంటే పిలిచేసేవాడు అనమాట, బాబుజీ కూతురు. పిలిచేసి ఒక గీత గీసి అక్కడ నిలబడి మనవాడు కొన్ని గంటలు అలా ఉండిపోయాడు. బాబాకి చెప్తే బాబా వాడి కంట్లో పడకు, నువ్వు వాడు డేంజర్, 4th ప్లేన్, వాడు ఏమంటాడు అయిపోయింది వద్దు అనేవాడు. కానీ ఎక్కడో దూరంగా రోడ్డు మీద వెళ్తుంటే పిలిచేసేవాడు. పిలిచేసి అలా నిలబెట్టేసేవాడు. ఇలా చిన్నపిల్ల
అప్పుడు ఒకనాడు బాబా అన్నారు, రమణి, షీలని, బాబుజీని అందరినీ పిలిచి మరి మహమ్మద్ మస్తు ప్రమాదం కనపడుతోంది, వాడు ఇలా చేస్తున్నాడు, ఏం చేద్దాం అన్నాడు. బాబుజీ అన్నాడు, బాబా నీ ఇష్టం అన్నాడు. నీకు బుర్రలేదు, నీకు అసలు ఏమి పనికిరావు, నువ్వు సలహాయో ఏమి, నీ కూతురున్నాయి మరి చిన్నపిల్లైనా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు అసలు ఆడదాని కింద పుట్టాల్సింది, అది మగాడి కింద పుట్టాల్సింది అన్నాడు బాబా. సరే అని అప్పుడు అంటే అవతారుడు కార్యక్రమం ఎలా చేస్తూ ఉంటాడో మనకు తెలియకుండా పోను పని చేద్దాం అన్నాడు బాబా. వాడిని 4 నుంచి 5కి పంపించితే రిస్క్ ఉండదు కదా అని నవ్ ఐఎమ్ పుషింగ్ మహమ్మద్ ఇంటూ 5th ప్లేస్. అంటే ఒక చిన్న పిల్లని ఒక సాకుగా పెట్టి వాడిని 4th నుంచి 5థ్కి పంపించి అలాగా ఒక ఆటలాగా పెట్టి అక్కడి నుంచి 5th ప్లేస్లోకి పంపించి. ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ కెనాట్ బట్ సే హీఈస్ మ్యాన్, ఫార్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ ఇట్ ఈస్ గ్రాస్ బాడీ. ఒక మామూలు మానవుడు నువ్వు ఎవడిరా అని అడిగితే నేను మనిషిని చాలా సులభంగా అంటాడు వాడు. నేను భగవంతుడిని అనమంటే నేను ఎక్కడ అనగలండి బాబు, నేను మనిషిని అంటాడు వాడు. పుస్తకం చెప్పినా కూడా వాడికి అనుభవం లేదు కదా, వాడు అదే చెప్పగలడు వాడు. ఎందుకంటే వాడికి స్థూల శరీరం మీద పూర్తిగా పుట్టినప్పటి నుంచి అనుభవం ఉంది. ఇక్కడ ఇలా గెలితే తెలుస్తుంది వాడికి. హీ ఈజ్ గ్రాస్ కాన్షియస్ అండ్ హీస్ కాన్షియస్నెస్ ఆఫ్ బీయింగ్ అసోసియేటెడ్ డైరెక్ట్లీ ఓన్లీ విత్ గ్రాస్ బాడీ. వాడికి ఉన్నదల్లా ఈ శరీరంతో తెలుసు వాడికి. నీకు సూక్ష్మ శరీరం ఉంది కదంటే నాకెక్కడ ఉందా, నువ్వు ఏదో పుస్తకంలో చదివి చెప్పారు కానీ నాకు ఉన్నట్టు తెలియదు కదా. మానసిక శరీరం తెలియదు, ఇవన్నీ వింటున్నాం అంతే మనం. బట్ ఇది ఉందని తెలుస్తుంది నాకు, వెళితే తెలుస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి దీంతో అనుబంధం ఉంది నాకు. ఎనదర్ హూ ఈజ్ ఆన్ ద సటిల్ ప్లేన్ కెనాట్ బట్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ఈ సటిల్ బాడీ. అలాగే సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ శరీరంతో ఉండేవాడిని నీ గ్రాస్ బాడీ ఉందో అంటే నాకెక్కడ ఉందో. మనకి ఎవరు కనపడుతున్నారు? స్థూల చైతన్యము ఉన్నటువంటి మనుషులే కనపడుతున్నారు మనకు, స్థూల శరీరాలే కనపడుతున్నాయి. కానీ నాకే కనుక సూక్ష్మ శరీరము ఉంటే ప్రపంచం అంతా సూక్ష్మ శరీరాలే కనపడతాయి నాకు. అసలు స్థూల శరీరాలు కనపడవు నాకు అసలు. అలాగే నాకు మానసిక శరీరం, మానసిక చైతన్యం ఉంటే మానసిక శరీరాలే కనపడతాయి నాకు. అంటే ఆ కళ్ళద్దాలు పెట్టేసుకుంటాడు అనమాట వాడు. ఆ కళ్ళద్దాల్లోంచి వాడికి అంతా అదే ప్రపంచం కనపడుతూ ఉంటుంది వాడికి. దిస్ మైండ్ personified ఆత్మ ఆఫ్ ది మెంటల్ ప్లేన్ who as mana cannot by any remotest possibility ever identify itself with prana or sharira is only dissociated from the gross and subtle body and cannot experience the gross and subtle plane. అలాగే మానసిక చైతన్యం ఉన్నవాడికి అసలు స్థూల శరీరం ఉందంటే ఛీ ఎక్కడుంది, నేను ఎక్కడ చూడగలుగుతున్నాను. అలాగే సూక్ష్మ శరీరం లేదు, వాడు నమ్మడు. మనం ఎలాగైతే మిగిలిన 2 శరీరాల గురించి చెప్తే అర్థం కాదు, వాడికి కూడా అది ఒక్కటే ఉంటుంది వాడికి, ఈ మిగిలిన 2 తెలియదు వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us imagine ఇండియా యాజ్ రిప్రజెంటింగ్ ది గ్రాస్ వరల్డ్. బాగా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. భారతదేశము ఇది ఒక స్థూల శరీరము, స్థూల ప్రపంచము, స్థూల చైతన్యముతో కూడింది అనుకుందాం. ఇంగ్లాండ్ యాజ్ ది సటిల్ వరల్డ్, అలాగే ఇంగ్లాండ్ని సూక్ష్మ ప్రపంచము అనుకుందాం. అమెరికా యాజ్ ది మెంటల్ వరల్డ్, అమెరికాను మానసిక ప్రపంచము. 3 ప్రపంచాలు, ఇండియా, ఇంగ్లాండ్, అమెరికా. ఇఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ ఇండియా హీ హ్యాస్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ ఇండియా అండ్ హెస్ టోటలీ నో కాన్షియస్నెస్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ అమెరికా. అలాగే ఒకడు భారతదేశంలో ఉన్నాడంటే వీడు దేన్ని చూస్తాడు? భారతదేశాన్నే చూస్తాడు. ఇండియా గురించి మాట్లాడితే వాడికి అర్థమైంది భాష అంతా. అక్కడ తుఫాను వస్తుంది మెడ్రాస్ దగ్గర అంటే మెడ్రాస్ అంటే వీడికి తెలుసు, మ్యాప్లో ఈస్టర్న్ బార్డర్లో తూర్పు దేశంలో భారతదేశంలో ఉంది ఆ మూల అని వీడికి తెలుసు పూర్తిగా. మరి యాజ్ నో కాన్షియస్నెస్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ అమెరికా. అలాగే ఇంగ్లాండ్ గురించి మాట్లాడితే నాకేం తెలిసింది, నేను ఎప్పుడు వెళ్ళేనని తెచ్చాను. అలాగే అమెరికా గురించి అడిగితే నాకేం తెలుసు. వెన్ ఏ గోస్ టు ఇంగ్లాండ్ హీ ఆబ్వియస్లీ నేదర్ ఇన్ ఇండియా నార్ ఇన్ అమెరికా. అలాగే వీడు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ మకాం ఉన్నాడు అనుకుందాం. వాడికి ఇండియా గురించి అడిగితే ఎప్పుడు వదిలేసాను నేను ఇండియా, అమెరికా అంటే నేను వెళ్ళలేదంటాడు. కాబట్టి వాడికి ఇంగ్లాండ్ గురించి హీ ఈజ్ నౌ ఎంటైర్లీ రిమూవ్డ్ ఫ్రమ్ దీస్ 2 ప్లేసెస్. అంచేత ఎక్కడ ఉంటే మిగిలిన 2 ప్లేసెస్ గురించి వాడికి ఏమాత్రము సంబంధం కానీ అనుబంధం కానీ లేదు. సిమిలర్లీ వెన్ ఏ గోస్ టు అమెరికా హీ ఈజ్ నైదర్ ఇన్ ఇండియా నార్ ఇన్ ఇంగ్లాండ్. అలాగే ఎక్కడ ఉంటే వాడికి అదొకటే తెలుసు, మిగిలిన 2 తెలియవు. అగైన్ కాన్షియస్నెస్ మే బి కంపేర్డ్ టు ది లైట్ ఫ్రమ్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ టార్చ్. ఈ చైతన్యము అనేటువంటి దాన్ని ఒక స్పార్క్, ఒక లైట్ నుంచి, టార్చ్ నుంచి వచ్చేటువంటి ఒక కిరణంతో పోలుస్తున్నారు బాబా. ద ఏరియా ఇల్యూమిన్ బై ద లైట్ ఆర్ ద టార్చ్ రిప్రజెంట్స్ ది పర్టికులర్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇలా టార్చ్ వేస్తే ఆ కాంతి కిరణము పడేటువంటి ఆ బాట, కాంతి బాటను అది భూమిక అనవచ్చు. ఇమాజిన్ 3 regions స్టేషన్ ఎట్ ఇంక్రీజింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ టర్మ్డ్ MSG. అంటే
మెంటల్, సటిల్, గ్రాస్ 3 దూరంగా ఉన్నాయనుకో, 3 గోళాలు. నీ దగ్గర ఒక టార్చ్ ఉందనుకో. వెన్ ద లైట్ అండ్ ద టార్చ్ ఈజ్ డైరెక్టెడ్ అండ్ జీ, దెన్ యూ డోంట్ సీ ది అదర్ 2. మనం అనుకున్న ఎగ్జాంపుల్ 3 బాల్స్ పెట్టాం కదా, బ్లూ, గ్రీన్, రెడ్. దేని మీద లైట్ పడితే అది ఒక్కటే ఉంది, మిగిలినవి ఉన్నాయంటే లేవు, వాడికి లేవు. ఉండొచ్చు నిజానికి, కానీ ఈ టార్చ్ లైట్లు లేవు అవి, కాబట్టి చీకటే ఏమీ లేదని అనుకుంటున్నాడు. దేని మీద పడితే అదొక్కటే ఉంది, మిగిలిన 2 లేవు. ఎనీ యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై వన్ ఆన్ ద మెంటల్ ప్లేన్ యాజ్ అబ్జర్వ్డ్ బై ది గ్రాస్ కాన్షియస్ అండ్ సటిల్ కాన్షియస్ ఆత్మాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రాస్ సటిల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ మెంటల్ యాక్షన్. ఉదాహరణకు ఒక మస్తు 5వ భూమికలో ఉండి ఇలా అన్నాడు అనుకుందాం. అంటే వాడు ఎవడో ఒక మైండ్ను నియంత్రిస్తూ ఉన్నాడు, వాడి ఆలోచన సరళిని. దాన్ని చూస్తూ ఉన్నవాడు, నాబోటువాడు స్థూల శరీరంలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, ఇలా అంటున్నాడండి మస్తు అంటాం. అంటే ఆ చెయ్యి ఊపడం ఒకటే వాడికి తెలుస్తుంది. అతను దీని వెనక దాగి ఉన్నటువంటి ఆ మానసిక ప్రపంచానికి చెందిన చర్యను నేను గమనించలేను కదా. ఆ చర్య చేస్తూ ఉన్నప్పుడు స్థూల శరీరాన్ని వాడుతూ అతను చేసేటువంటి ఆ చిహ్నము, ఆ సాంకేతికమైనటువంటి చర్య, అదొకటే నాకు కనపడుతోంది. కానీ దాని ద్వారా ఆయన మానసిక ప్రపంచంలో ఒక ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నాడు, అది నాకు తెలియదు. ఎలాగైతే బాబా ఆ రొట్టె తిన్నాడు అన్నదే తెలుసు నాకు, ఎందుకు ఇలా తినేస్తున్నాడు, కానీ దీని ద్వారా వాడిని ప్రాణం పోయడం ఆయన చేస్తూ ఉన్నాడు, అది వీడికి కనపడదు. ది అపరెంట్లీ గ్రాస్ యాక్షన్ దట్ యూ ఆన్ ది గ్రాస్ ప్లేన్ సీ performed by one on the mental plane is merely the pattern of that mental function translated on the screen of your own gross consciousness. అంటే అతను మానసిక ప్రపంచానికి చెందినవాడు కాబట్టి అతనికి మానసిక చర్యలను నీవు చూడలేక ఆ మానసిక చర్య చేసేటప్పుడు భౌతికంగా ఏ రకమైన పని చేసేయడో అది ఒక్కటే నీకు అర్థమవుతుంది. ఎందుకని నీకున్న కళ్ళద్దాలు గ్రాసు కళ్ళద్దాలు కాబట్టి ఆ గ్రాస్ యాక్షన్ ఏదే అదే కనబడుతుంది. దాని వెనక దాగినటువంటి ఆ మానసిక ఫలితము నీకు కనపడదు, నీకు ఈ గ్లాసెసే ఉన్నాయి. హెన్స్ ద వన్ ఆన్ ది మెంటల్ ప్లేన్ టోటల్లీ డిసోసియేటెడ్ విత్ ది గ్రాస్ అండ్ సటిల్ డస్ నాట్ స్పీక్, డస్ నాట్ ఈట్, డస్ నాట్ డ్రింక్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎ గ్రాస్ ప్లేన్ మ్యాన్. అందుచేత ఒక స్థూల భూమికలో ఉన్న ఒక మానవుడు మాట్లాడినట్టు, తిన్నట్టు, తాగినట్టు మానసిక ప్రపంచంలో ఉన్నవాడు కూడా చేస్తాడు, కానీ వాడికి తెలియకుండా చేస్తాడు. అవన్నీ వీడికి తెలిసి 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 చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ సీ ద మూన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద లేక్, టు ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్ ఇట్ ఈస్ ఇన్ ద వాటర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ గేజ్ ఈజ్ డైరెక్టెడ్ దట్ ద లేక్. ఒక పున్నమి రాత్రి మంచి నిర్మలమైనటువంటి సరస్సు పక్కన నుంచున్నావు కదా, నువ్వు కుర్రాన్ని చూడరా ఎంత బాగుందో, ఆ మూన్ పడుతున్నాడు అందులో. తాతగారు చెరువులో ఉన్నాడండి, భలే ఉన్నాడండి, మనం పట్టుకుంటే బాగుంటుంది అంటాడు వాడు. ఎందుకని వాడి జ్ఞానం ప్రకారము ఆ చెరువులోనే ఉన్నాడు ఆ చంద్రుడు. వాడికి అక్కడ ఉన్నవాడు దాని ప్రతిబింబం ఇది అని వాడికి తెలియదు. వాడికి తెలిసినంత వరకు ఆ చెరువులో చంద్రుడు ఉన్నాడు. ద మూన్ ఈజ్ నాట్ ఇన్ ది వాటర్. నిజానికి అందులో లేడు చంద్రుడు, ఆ సరస్సులో లేడు కదా. ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది మూన్ ఈజ్ ఇన్ ది వాటర్. ప్రతిబింబం మాత్రమే ఆ నీటిలో ఉంది. బట్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ద మూన్ ఈజ్ ఇన్ ది వాటర్. కానీ కనపడడానికి మాత్రం చంద్రుడే అందులో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే వాడు స్థూల శరీరము వాడుతున్నట్టే కనపడతాడు వాడు, కానీ నిజానికి వాడు వాడేది మానసిక శరీరం మాత్రమే. వెన్ వన్ ఆన్ ఎ మెంటల్ ప్లేన్ పెర్ఫార్మ్స్ అన్ యాక్షన్, that act cannot be comprehended by anyone having consciousness only the subtle or the gross. మానసిక చైతన్యము గల ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తే కింది 2 భూమికలలోనూ ఉండే మనుషులకు దాని యొక్క అర్థం ఏమిటో ఎంత మాత్రమో వీడికి తెలియదు. బాబా చెప్తున్నారు వీడికి కెపాసిటీకి మించినటువంటిది. ఉదాహరణ చెప్పారు బాబా. చుట్టూ ఇలా కూర్చొని ఉన్నారు అందరూ, చీమ పాకుతూ ఉంది అలాగా. బాబా అన్నారు నా చైతన్యానికి నీ చైతన్యానికి ఎంత తేడా ఉందంటే ఆ చీమకు నీకు చైతన్యంలో ఎంత తేడా ఉందో అంతకంటే ఎక్కువ ఉంది అన్నారు. అంటే చీమను చూసి మనం ఏమనుకుంటాం, మనం ఇది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, ఇది ఈ కుర్చీ చుట్టూ గంట నేను తిరుగుతుంది, బుర్రలేదు దానికి అనుకుంటాం మనం కదా. నిన్ను చూసి నేను అలాగే అనుకుంటాను.
ఎందుకని ఆయన చైతన్య స్థాయితో పోలిస్తే మన చైతన్యం చాలా చిన్నది. అలాగే మానసిక చైతన్యం ఉన్నవాడు వాడి పరిస్థితి వీడికి ఏం అర్థం అవ్వదు. స్థూల చైతన్యం కానీ సూక్ష్మ చైతన్యం ఉన్నవాడికి ఏమీ తెలియదు. ఇన్ షార్ట్, ద ఫంక్షన్ ఆఫ్ మైండ్ ఆఫ్ one on the mental planes, when received by you on the gross plane, comes through the channel of your gross consciousness and reaches you in the shape or movement familiar to your range of awareness and capacity of comprehension. బాబా చెప్తున్నారు, మానసిక చైతన్యంలో మనసును నియంత్రించేటువంటి ఒక ఆత్మ నీకు ఒక సందేశం పంపించాడు అనుకో, నీకు తెలియదు. అది పంపించినప్పుడు అది నీకు అర్థమయ్యే రీతిలోనే వస్తుంది. అది కానీ దాని యథాతథమైనటువంటి స్థాయిలో రాదు. నీకు తెలిసేలాగూ ఏదో ఒక కారణంగా అది వస్తుంది. ఇది దీని సారాంశము అంటున్నారు. మనం సంజయ్ కథ చెప్పుకున్నాం కదా, జ్ఞాపకం ఉంది కదా. డి హాస్టల్ అతను చచ్చిపోయాడు. డి హాస్టల్ సంజయ్ ఉన్నాడు కదా, అతను ఇక్కడికి వచ్చిన ఒక కథ చెప్పాడు, గుర్తులేదు. అతను చనిపోయాడు. చనిపోయి కొన్ని గంటలు బాడీ నుంచి బయట ఉన్నాడు. కానీ తర్వాత బాబా పంపించేశారు, పోరా బాబు బాడీలోకి, ఇంకా టైం ఉంది అని. అతను అప్పుడు ఏ అనుభవం పొందాడో అది మనకు ఉపయోగపడుద్ది అనమాట. అతను బాబా పక్కన కూర్చున్నాడు, కానీ వీళ్ళందరూ వాడి బాడీని చూసి బాధపడుతున్నారు. వీళ్ళందరినీ చూస్తున్నాడు వాడు, కానీ వాడు అక్కడ ఉన్నాడని వీళ్ళెవరికీ తెలియదు. అలాగే కానీ బాబా చెప్తున్నారట, ఒరే ఫోను అందులో కడితే బాబా లేదు నీ దగ్గరే ఉంటానంటున్నాడట. అప్పుడు బాబా అన్నారట, లేదురా బాబు నువ్వు పోవాలి అని, ఇక్కడ ఎవడైనా కొడితే బాగుండును నిన్ను, అందులోకి పోతావు నువ్వు అన్నట్టు బాబా ఇతరుతో. అనగానే అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు సడన్గా ఒకరికి అనిపించిందట, వీడికి ఇక్కడ కొట్టి చూద్దామని. వాడు లేచి ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కొట్టి చూద్దాం అనిపిస్తుంది నాకు అన్నట్టు. అంటే ఏంటి, బాబా అనుకున్న తర్వాత వాడికి అనిపించింది అనుకుంటాడు, కానీ యథార్థానికి అక్కడి నుంచి వచ్చిందనమాట అది. కానీ వాడికి ఏమనిపించింది, నాకే ఈ ఆలోచన వచ్చింది అని అనుకుంటాం. కానీ నిజానికి అది వాడికి వచ్చిన ఆలోచన కాదు, ఇంకొక చోట నుంచి ప్రేరేపిస్తే వీడికి అలాగో అనిపించిందనమాట. అలాగే 5వ భూమికలో ఉన్న ఒక ఉన్నతమైన ఆత్మ మన మనసును నియంత్రించాలన్నప్పుడు ఆయన అక్కడి నుంచి సందేశం పంపిస్తాడు. అప్పుడు మనకి సడన్గా నాకు ఇప్పుడు ఇలాగ అనిపించిందండి, చూద్దాం ఏమవుద్దు అని నేనే కనిపెట్టినట్టుగా నేను అనుకుంటున్నాను. అది బాబా చెప్పేది. ఈ స్థూల చైతన్యంలో ఉన్నవాడు తనకే సహజంగా వచ్చింది అన్నట్టుగా ఆ సందేశం వస్తుంది, కానీ యథార్థానికి అక్కడి నుంచి వచ్చిందన్న విషయం వీడికి తెలియదు. ఇప్పుడు భలే ఐడియా వచ్చిందండి నాకు అని నేను అనుకుంటాను అంతే, కానీ యథార్థంగా అక్కడి నుంచి వచ్చినటువంటిది ఇది తెలియదు.